ఓవరాల్గా మా పాప అయితే మినీ గ్రాడ్యుయేట్ అయితే అయిపోతుంది ఈ రోజుతో. చిటికలే ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అవుతాయో ఏంటో, చుక్కలు కనబడతాయేమో నీతో. అట్లా ఉంటది మనతోని. సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ వెళ్తావా? అవేవో క్రాఫ్ట్లు నేను ఇంట్లోనే చేయిస్తా కదా. మొత్తం ఏమి మొత్తం మంచిగా చేయవు. నేను మంచిగా చేయనా? నేను బాగా చేస్తాను, నేను మంచిగా చేయవు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫైనల్లీ వి కేమ్ బ్యాక్ టు హోమ్. ఈ వీడియోలో ఐ వాంట్ టు క్లారిఫై ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ప్రీ స్కూల్ అండ్ మాంటెసరీ ఎడ్యుకేషన్ గురించి. హే ఎవ్రీవన్, సో ఈ రోజు అయితే మా పాప లాస్ట్ డే అనమాట స్కూల్కి, యూకేసీ అండ్ ఓవరాల్ స్కూల్కి కూడా. సో తనేమోగా నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే తను 3 years నుంచి అదే స్కూల్లో ఉంది, సేమ్ ఫ్రెండ్స్ అండ్ సేమ్ టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తను మిస్ అయ్యి ఉండొచ్చు, మేబీ చెప్పలేకపోతుంది, చిన్నది కదా. అడుగుతున్నా, బట్ కొన్నిసార్లు సాడ్గా ఫీల్ అవుతుంది, కొన్నిసార్లు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేస్తున్నా అని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఓవరాల్గా మా పాప అయితే మినీ గ్రాడ్యుయేట్ అయితే అయిపోతుంది ఈ రోజుతో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో తను పెద్ద అయ్యాకైనా ఇలా స్కూల్ని, మెమొరీస్ని అన్నీ కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదా అనే చిన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ బ్లాగ్. అండ్ వీడియో ఎండ్ వరకు ప్లీజ్ డూ వాచ్ ఇట్ కంప్లీట్లీ. ఇప్పుడైతే ఇంకా పడుకొని ఉంది, తను లేచాక తన రియాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసేద్దాం. A few moments later. 8:05 అయ్యిందా అవ్వలేదా? ఎర్లీగా లేచిపోయావు, లాస్ట్ డే అనా? అయితే హనీ, ఈరోజు లాస్ట్ డే ఆఫ్ యూకేజీయా ఇది? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్గా ఉందా? ఆర్ యూ ఫీలింగ్ ఎక్సైటెడ్? చూసారు కదా, మా పాప ఇంకా నిద్రమత్తులోనే ఉంది, తొందరగా లేచిపోయింది లాస్ట్ డే అని చెప్పి. ఎవరిని మిస్ అవుతావైతే నువ్వు ఎక్కువ? నీ ఫ్రెండ్స్ ఎవరెవరు? విశాఖ, షణ్ముఖ, వేరాంశి, రీనా. వీళ్ళందరూ ఈ లాస్ట్ యూకేజీలోని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఆ రోజు అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఇలా అందరి గురించి చెప్తూ కొంచెం సేపు అలా మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ హనీ యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్, గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ నట్స్ ఉంటాయి, సో అవి తినేస్తుంది. నువ్వు ఈరోజైనా తొందరగా వెళ్తావా స్కూల్కి? లాస్ట్ డే వెళ్తావా? ఇప్పుడు టైం ఎంత అయింది? 8:10. లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ యాకమ్. యూకేసీకి లాస్ట్ డే, స్కూల్కి లాస్ట్ డే ఈరోజు. వాట్ ఏం ఆలోచిస్తున్నావు? ఎంతైనా లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కదా, సో ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ కనిపిస్తారో కనిపించారో కూడా తెలియదు. సో అంత బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి మళ్ళీ కనిపించని స్టేజ్లోకి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నట్టుంది. అదంతా కూడాను చెప్పలేకపోతుంది బయటికి, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసింది. తర్వాత కొంచెం మంచి డ్రెస్ వేసుకుంది లాస్ట్ డే అని, సో ఆ పోజెస్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది స్కూల్కి. అసలు ఎంత ఫాస్ట్గా పిల్లలు గ్రో అయిపోతారు కదా. నర్సరీలో జాయిన్ చేసినప్పుడు మొన్నటి వరకు కూడా మెట్లు దిగడానికి కూడాను మేము వెళ్ళి దించేవాళ్ళం. సో ఇప్పుడు తను ఒక్కతే అలా దిగిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళడానికి. సో తలుచుకుంటుంటే ఇట్స్ సో నోస్టాలజిక్ యాక్చువల్లీ. 3 hours later. ఏంటి ఏమిచ్చారు? ఎవరిచ్చారు? ఎవరు? లాస్ట్ డే కాబట్టి వాళ్ళకి ఇంకేం చదివించకుండా ఆ రోజంతా ఆడించారంట. సో బయటకు వచ్చినప్పటికి చాలా హ్యాపీగా వచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. డైలీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈ వేలోనే వస్తుంటాము, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రోడ్డు. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా రావడం కుదరదు కాబట్టి ఇలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. The next morning. హనీ, హాలిడేస్ వచ్చాయి ఈ రోజు నుండి హనీకి. ఏం చేస్తావు నువ్వు హాలిడేస్లో? మరి ఏం చేస్తావు? టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటావా? దేనికి? రోజు చేయడానికి. ఏం చేస్తావు? ఇది ఎప్పుడుది? మీకు చూపిస్తాను. తను లాస్ట్ ఇయర్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంది సమ్మర్ హాలిడేస్కి. ఇలా ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కదా, ముందు ఇయర్ కూడా ఇలానే ప్రిపేర్ చేసాము దానికి, సో దట్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుందని. కానీ ఉండదు, ఇక్కడ చూస్తే 5 days 1 week ఉంది అంతే. ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అవుతాయో ఏంటో, చుక్కలు కనబడతాయేమో నీతో. మళ్ళీ ఈ ఇయర్ ప్రిపేర్ చేయమంటుంది, చూద్దాం. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు హాలిడేస్లో? సమ్మర్ క్యాంప్. సమ్మర్ క్యాంప్కి వెళ్తావా? అవేవో క్రాఫ్ట్లు నేను ఇంట్లోనే చేయిస్తా కదా. ఏమి మొత్తం మంచిగా చేయవు. నేను మంచిగా చేయనా? నేను బాగా చేస్తాను, నేను మంచిగా చెయ్యవు. అదొక ఆనందం. ఇంట్లో సేమ్ చెప్తాను, అవే క్రాఫ్ట్స్ ఇంట్లో చేస్తే బోర్ కొట్టేస్తుంది, ఫ్రెండ్స్తో ఉంటే అదొక ఆనందం కదా.
నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో ఆ రోజు వాళ్ళకి బుక్స్ అండ్ రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. సో అవి తీసుకోవడానికి వెళ్ళాము స్కూల్కి. సో అక్కడ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్సే కనిపించారు. సో ఇంకా అదే అఫీషియల్గా అయితే నిన్న లాస్ట్ డే, ముందు రోజు లాస్ట్ డే, బట్ ఈ రోజు రిపోర్ట్ కార్డు తీసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కలిశారు కాబట్టి సో వాళ్ళతోని కొంచెంసేపు అలా ఆడుకుంది. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం. 3 years బ్యాక్ అసలు ఏమీ తెలియని స్టేజ్లోనే నర్సరీలో జాయిన్ అయ్యింది ఆ స్కూల్లో. అండ్ అన్నీ తెలుసు అన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది కదా. సో అది చాలా బాగా అనిపించింది. ఫైనలీ వి కేమ్ బ్యాక్ టు హోమ్. రిపోర్ట్ కార్డ్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. నీ రిపోర్ట్ కార్డ్ ఏదని ఇదేనా? అండ్ హియర్ ఇస్ ద రిపోర్ట్ కార్డ్. అండ్ ఇవన్నీ కూడా తను బుక్స్ అనమాట, యూకేసీవి. వావ్, ఇట్స్ మాంట్ 3. నైస్, బ్యూటిఫుల్. ఎక్కడున్నావు ఇందులో చూపించు. ఇక్కడ ఉంది పిలకలు వేసుకొని. ఇది క్యూట్. ఈ వీడియోలో ఐ వాంట్ టు క్లారిఫై ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ప్రీ స్కూల్ అండ్ మాంటెసరీ ఎడ్యుకేషన్ గురించి. ప్రీ స్కూల్కి మాంటెసరీ స్కూలింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ద మెయిన్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద కరిక్యులం. ప్రీ స్కూల్కి వచ్చేసరికి దే విల్ ఫాలో ద ఫిక్స్డ్ కరిక్యులం ఫర్ ద ఎంటైర్ ఇయర్ విత్ ఏ స్పెసిఫిక్ క్లాస్ రూమ్స్. అండ్ టీచర్స్ కూడా కాన్సెప్ట్స్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఈ పర్టికులర్ వేలోని నేర్చుకోవాలని చెప్పి దే విల్ డైరెక్ట్ దెమ్. మనం చిన్నప్పటి నుంచి ఫాలో అయిన మెథడ్ ఇది. వేరాస్ కమింగ్ టు మాంటెసరీ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ డిఫరెన్స్ ని మేము అర్థం చేసుకోవడానికి మాకు లిటరల్లీ 3 months పట్టింది 3 years బ్యాక్. జనరల్లీ మనం క్లాస్ రూమ్స్ లో ఒకే సెటన్ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూస్తాం కదా ఇప్పటి వరకు. బట్ ఈ మాంటెసరీ స్కూలింగ్ లో వచ్చేసరికి మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఒకే క్లాస్ లో ఉంటారు. అండ్ దే ఆర్ ఎంకరేజ్ టు లెర్న్ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో ఇన్ గ్రూప్స్. టిపికల్ ప్రీ స్కూల్స్ లో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ టీచర్స్ ఆర్ దేర్ టు ఓన్లీ గైడ్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. అంటే ఒక కిడ్ ఏదైనా చేయాలి అనుకుంటే ఆ రోజు దే విల్ గైడ్ దెమ్ ఇన్ ఏ కరెక్ట్ వే. ఈ మాంటెసరీ ఎడ్యుకేషన్ అంతా వచ్చేసి లిటరల్లీ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ బై ద కిడ్. ఎవ్రీ క్లాస్ రూమ్ కూడా దే ఆర్ ఎక్విప్డ్ విత్ ఏజ్ అప్రోప్రియేట్ మాంటెసరీ మెటీరియల్స్ అనమాట. సో ఎవ్రీ కిడ్ whenever they want to do anything they can take that material and do it. Particularly ఈ మాంటెసరీ స్కూల్ in which my kid was studied, ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? There is no ranking or grading system in anything, either it is in studies or sports or any cultural activities. And ఈ రిపోర్ట్ కార్డ్ చూసారు కదా, it mainly focuses on the kids mental and physical development through the entire year and also ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడైతే మా పాప స్టార్టింగ్ లో చెప్పింది కదా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాను ఫర్ ద హాలిడేస్ అని. ఆ రోజు ఈవినింగే ఇలా ప్రిపేర్ చేసేసుకుందనమాట ఫాలో అయిపోవడానికి. నా ఒపీనియన్ ఇలా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే హాలిడేస్ లో పిల్లలకి వాళ్ళ రొటీన్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఫుల్ డే ఎంగేజింగ్ గా ఉంటుంది. తనకి హాలిడేస్ ఇచ్చి 15 days అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే 15 days నుంచి ఇలా ఆ టైం టేబుల్ ని తప్పకుండా ఫాలో అవుతుంది. అండ్ ఆల్సో షీఈస్ ఎంజాయింగ్ ఇట్. దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మాంటెసరీ ఎడ్యుకేషన్ అండ్ మాంటెసరీ స్కూలింగ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 3 years బ్యాక్ మేము పడిన ఆ స్ట్రగుల్ని ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఈ వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.